భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై దాడి చేసేటటువంటి కుట్రలో భాగంగా ఈరోజు పాశ్చాత్య సంస్కృతిని ఈ దేశంపై బలవంతంగా రుద్దుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క వాలంటీర్స్ డేను బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క విదేశీ విష సంస్కృతిని విడనాలని చెప్పేసి యువతకు పిలుపునిస్తా ఉంది. ఏదైతే విచ్చలవిడితనాన్ని ప్రేమ పేరుతో కల్తీ ప్రేమను ఉలకబోస్తూ విశృంఖలను పెంచిపోస్తున్నటువంటి పాశ్చాత్య సంస్కృతిని బజరంగ్ దళ్ వ్యతిరేకిస్తా ఉంది. అందులో భాగంగానే 14 ఫిబ్రవరి రోజు ఎక్కడైనా సరే పార్కులు కావచ్చు, సినిమా టాకీసులు కావచ్చు, హోటల్స్ కావచ్చు, మిగతా రకరకాల ప్రదేశాల్లో ఈ యొక్క నకిలీ ప్రేమను ఒలకబోసుకుంటూ వాలంటీర్స్ జరుపుకుంటే దాన్ని బజరంగ్ దళ్ అడ్డుకుంటుంది. దాన్ని ఈ యొక్క మాధ్యమాల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మేము హోటల్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, రకరకాల ఈవెంట్స్ పేరుతో యువతను ప్రలోభాలకు గురి చేస్తూ సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు బజరంగ్ దళ్ అనేది ప్రేమకు వ్యతిరేకం కాదు, కల్తీ ప్రేమకు వ్యతిరేకం, ఈ యొక్క విదేశీ ప్రేమకు వ్యతిరేకం. ఈ యొక్క పాశ్చాత్య సంస్కృతిని విడనాడి భారతీయ సంస్కృతిని పెంపొందించే విధంగా ప్రతి భారతీయ పౌరుడు ఆలోచించాలని చెప్పేసి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తా ఉంది. ఈరోజు కార్పొరేట్ శక్తులు తమ యొక్క వ్యాపారాన్ని పెంచుకునేటటువంటి క్రమంలో గ్రీటింగ్స్ కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, రకరకాల ఈవెంట్స్ ను కండక్ట్ చేస్తూ యువతతో డబ్బులు వసూలు చేస్తూ సొమ్ము చేస్తున్నటువంటి క్రమంలో భాగంగా ఈ యొక్క వాలంటీర్స్ ను జరుపుకుంటున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అదేవిధంగా 2019 ఫిబ్రవరి 14 తారీఖు నాడు ఏదైతే పుల్వామాలో ఈ యొక్క దేశ సైనికులపై జరిగినటువంటి దాడిని మనమంతా కూడా గుర్తు చేసుకుని ఆ రోజు పాకిస్తాన్ తో జరిగినటువంటి దాడిలో ఈ యొక్క ముష్కరుల యొక్క చేతిలో హతమైనటువంటి వీర జవాన్లకు నివాళి అర్పిస్తూ ఆ రోజు శాంతియుతంగా వాళ్లకు నివాళి కార్యక్రమం కూడా బజరంగ్ దళ్ నిర్వహిస్తా ఉంది. కాబట్టి ఆ యొక్క ర్యాలీలో ప్రతి యువకుడు పాల్గొనాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. కాబట్టి యువత మొత్తం కూడా ఆలోచించాలి. విదేశీ సంస్కృతిని వ్యతిరేకిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.